తర్వాత పాయింట్ చూస్తే దేవుడు ఒక సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. చూద్దాం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు ఇక్కడ ఏమంటున్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు ఆది అంటే స్టార్టింగ్లో, ఎప్పుడు ఇన్ ద బిగినింగ్ అంటే అది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆదాము హవ్వను తయారు చేస్తున్నప్పుడు కాదు, భూమి ఆకాశం సృష్టించింది అప్పుడు కాదు. ఆదాము హవ్వ రాకముందే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది అనమాట మధ్యలో గ్యాప్. వీడియో కూడా చేద్దాం అనుకున్నారు. చేద్దాం, తర్వాత చేద్దాం. ఆదాము హవ్వను సృష్టించకముందే కొన్ని కోట్ల సంవత్సరాలు అప్పుడు జరిగి ఉంటుంది అనమాట. అంటే మధ్యలో ఒక పని జరుగుతుంది అక్కడ. అది ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే, భూమి ఆకాశం సృజించెను అంటే ఆయన ఎవరు అయి ఉండాలి? దేవుడు. ఒక వ్యక్తిత్వం గల దేవుడు. అందుకే ఆయన సృష్టికర్త, దేవుడు సృష్టికర్త. ఇంకా చూద్దాం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త అంటే ఆకాశములు సృష్టించిన సృష్టికర్త ఎవరంటే మన దేవుడే. ఆయన పేరు యెహోవా అంటున్నాడు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఇంకేమన్నాడు? ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. ఆయన భూమిని కలగజేసి ఏం చేశాడంటే సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉన్నట్లు దాన్ని సృజింపలేదు. నిరాకారంగా చేయలేదంట దేవుడు చేసినప్పుడు. ఆదికాండం 1వ అధ్యాయం ఏమంటాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. తర్వాత ఏమంటాడు? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. చాలు. అక్కడేమో నిరాకారంగాను శూన్యంగాను ఉండేను అన్నాడు. ఇక్కడ యెషయాలో ఏమంటాడు? అది నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. మరి ఇదేంది? అక్కడేమో నిరాకారంగా శూన్యంగా ఉందన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నిరాకారం ఉన్నట్లు దాన్ని సృజింపలేదు. నివాస స్థలములు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమన్నా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంటే నిరాకారంగా ఉంది. అక్కడ 2వ వచనంలో ఏమన్నా నిరాకారంగా ఉంది అంటున్నాడు. యెషయాలో ఏమంటున్నాడు? అది నిరాకారంగా ఉన్నట్లు ఆయన చేయలేదంట. నివాస స్థలముగా ఉన్నట్లు దాన్ని సృజించెను అంట. అంటే 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 2వ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు అనేది ఎవరో తెలియదు. అది ఒక దేవుడి తప్ప అది ఎవరో తెలియదు. కొన్ని కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది అక్కడ 1వ వచనానికి 2వ వచనానికి. అది చెప్తాం తర్వాత మనం ఎప్పుడన్నా మనం వీలు కుదిరినప్పుడు అక్కడ ఏం జరిగిందన్నా చెప్తాం. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. అంటే ఇక్కడ దేవుడికి సృష్టికర్త అంటే ఇవన్నీ సృష్టించాలంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉండాలి, వ్యక్తిత్వం ఉన్న దేవుడై ఉండాలి.